పట్టణాల్లో ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రవేశపెట్టిన అమృత్ పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ధర్మవరంలో ప్రజల దాహార్తి తీర్చాల్సిన అమృత్ పథకం పనులు గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిలిచిపోయాయి. 2016లో ప్రారంభమైన ఈ పనులు 2019 నాటికి 75% పూర్తయినా వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయకపోవడంతో నిలిచిపోయాయి. దీనివల్ల సిద్దయ్యగుట్ట, మారుతినగర్ ప్రాంతాల్లోని ఓవర్ హెడ్ ట్యాంకులు నేడు నిరుపయోగంగా దిష్టి బొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమృత్ 2.0 కింద 11.5 కోట్లు మంజూరు చేసినా పనులు ఇంకా నత్తనడకన సాగుతున్నాయి. వేసవి సమీపిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. పాలకులు, అధికారులు ప్రత్యేక చొరవ చూపి పెండింగ్ లో ఉన్న పైప్ లైన్, ట్యాంకుల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ట్యాంకి నిరుపయోగంగా ఉంది. సరిగ్గా నిలబెట్టేసినారు దాన్ని పని చేయడంలో. అది రెడీ అయితే మాకు తాగేకి నీళ్ళు వస్తాయి. నీళ్ళేం వదులుతాను కానీ మోటార్లు రెడీ చేసి తాగేకైతే ఫిల్టర్ నీళ్ళ మీద ఆధారపడినాము. ఈ బోర్ వాటర్ ఉప్పుగా ఉంటాయి, తాగేకి కాదు. ఇవైతే ట్యాంక్ నీళ్ళు అయితే తాగేకి బాగుంటుంది సార్. 10 ఏళ్ళు అయింది ఇది కట్టి బట్టి. ఇది కాలే పోలే, ఆ నీళ్ళన్న వస్తే మేము తాగుతాం. మా పరిస్థితులు ఇట్లున్నాయి. ఆ ఉప్పు ఫిల్టర్ నీళ్ళు వస్తే అవి వచ్చినప్పుడు మేము ఉండము. ఆ నీళ్ళు వెళ్ళిపోతాయి, డబ్బులు పెట్టాలా కొనాలి అవి కూడాను. మేమంతా బీదోళ్ళము. ఆ ట్యాంకీ రెడీ చేస్తే మేము బాగుంటాం సార్. గుత్తులు కడుతున్నాము దీనికి కూడాను. 50 బోర్ల నీళ్ళకే గుత్తులు కడుతున్నాము. ఇంటి గుత్తులు కడుతున్నాము, కొలాయి గుత్తులు కడుతున్నాము. మాకేమి ఉపయోగము లేదు ఇక్కడ సార్. ఫిల్టర్ నీళ్ళు ఎప్పుడో వస్తాయి, మేము పనులు వెళ్ళే వాళ్ళము. అవి వచ్చినా మేము ఉండం కదా సార్. దయచేసి మళ్ళా ట్యాంకీ రెడీ చేపిస్తే బాగుంటుంది సార్.